గుడ్ నైట్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం గుంటూరు బస్ స్టాండ్ చూస్తున్నాం. మన బస్సు తెనాలి 10 గంటలకు బయలుదేరవలసింది. గుంటూరు నుంచి తెనాలి ఆర్డినరీ బస్సు 10 గంటలకు బయలుదేరుతుంది. ప్రస్తుతం గుంటూరు బస్ స్టాండ్ని రౌండప్ చేయాలని చిన్న ప్రయత్నం. ఒకటో నెంబర్ పాయింట్లో మిర్యాలగూడ హైదరాబాద్ బస్సులు ఆగుతున్నాయి గుంటూరులో. నలభై ఒకటి 98 VHL. రెండు హైదరాబాద్ మిర్యాలగూడ. ఒక పావు గంట టైం ఉంది నాకు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను. చూసారా నా వీడియోలు ఎప్పుడన్నా? చూడలేదుగా? ఓకే ఓకే ఓకే. కండక్టర్గా 3వ పాయింట్ హైదరాబాద్ మిర్యాలగూడ గుంటూరు బస్ స్టాండ్ నుంచి. హైదరాబాద్ మిర్యాలగూడ 4వ నెంబర్ పాయింట్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి. 5 కాకినాడ బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నట్టుంది. 5వ నెంబర్ పాయింట్లో కాకినాడ గుంటూరు బస్ స్టాండ్ నుంచి అవుతున్నాను సమాచారం. చూసారా ఎప్పుడైనా వీడియోలు నాయి? ఆ వీడియోలు ఎప్పుడైనా చూసారు మీరు యూట్యూబ్లో? చూడలేదా? 6వ నెంబర్ తిరుపతి బెంగళూరు కుప్పం చెన్నైకి 6వ నెంబర్లో ఆగుతాయి బస్సులు. 6వ నెంబర్ గుంటూరు నుంచి 6వ నెంబర్ తిరుపతి బస్సు. ఎక్కడ మీరు? చెన్నై దాకా ఎప్పుడు మీది? 6వ నెంబర్ పాయింటేనా? 40-60 సర్వీస్. చెన్నైకి ఛార్జీ ఎంత? ప్రస్తుతం మన గుంటూరు బస్ స్టాండ్లో సమాచారం ఇస్తున్నాం. సుధాకర్ పరుచూరు కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ. 7:40 సర్వీస్. ఏమంటారు దీన్ని? డీలక్సా? సూపర్ లగ్జరీ. ఓకే. 40-60 సార్. 8:30 సర్వీసా? 8:30 సర్వీస్ ఇది. ఇక్కడ 9. ఓకే. ధన్యవాదాలు. నేను సుధాకర్ పరుచూరు కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. చూశారు నా వీడియోలు ఎప్పుడన్నా? ఓకే చూడండి. 8వ నెంబర్ కర్నూలు కడపలోని రాయచోటి. ఏమైనా మాట్లాడేది ఉందా? లైవ్లో ఏమైనా మాట్లాడచ్చా? ఏం అవసరం లేదా? ఓకే. వద్దంటున్నాడు అబ్బాయి. 10వ నెంబరు శ్రీశైలం ఎర్రగొండపాలెం పొలాల చెరువు గుంటూరు. నేను చూపించేది నంద్యాల ఆర్లగడ్డ బస్సు వెళ్తున్నాయి. నంద్యాల ఆర్లగడ్డ బస్సు వెళ్తుంది. ఎంతైనా బాయ్? ఆనాలి చిలకలూరుపేట బస్సు 11వ నెంబర్ పాయింట్ గుంటూరులో. ఇవన్నీ నేను చూపించేది. 9:50 టైము. కదిరి పాయింట్ ఇదేనా? కదిరి పాయింట్ ఎన్నో నెంబరు? అదేలే 10వ నెంబరు 9వ నెంబరు మధ్య కదిరి. నేను సుధాకర్ పరుచూరు కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. ఎప్పుడన్నా చూశారు నా వీడియోలు? ఎప్పుడు చూడలేదా? ఇట్లా కదా కదిరి బస్సు బయలుదేరుతుంది. ఎన్ని గంటలకు వెళ్ళేది ఇప్పుడు ఇది? ఒక కండక్టర్ వీడియోలు చేస్తాడని తెలియదుగా. తిరుపతి 6వ నెంబరు 6వ నెంబర్కి ఒక కండక్టర్ వీడియోలు చేస్తాడని తెలియదుగా. ఓకే. సుధాకర్ పరుచూరు గుర్తుపెట్టుకోండి. పరుచూరి బాగానే ఉండ. ఊరికే మన తెనాలి గుంటూరు రౌండప్ చేస్తున్నా. మనకు ఒక 5 నిమిషాల టైం ఉంది. అంటే ఎందుకు చెబుతున్నానంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మనకు ఆర్టీసీకి ప్రసార సాధనంగా అడ్వర్టైజ్మెంట్గా ఉపయోగిస్తాను. ఓకే. కదిరి డిపోనా? ఓకే. ఆర్టీసీ సుధాకర్ అని కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్లో.
ఆర్టీసీ సుధాకర్. ధన్యవాదాలు మీకు నాకు టైం ఇచ్చినందుకు. ఈ ఊరు రాకుండా వస్తే చూసుకుంటా ఉండండి. ఇది కూడా ఎక్కిచ్చేస్తాను ఆనిక. ప్రస్తుత సమయం 9:53. ఇంకొల్లు, సౌపాడు, కొండపోటూరు 14 నెంబర్ పాయింట్ నుంచి బయలుదేరుతారు. గుంటూరు పరుచూరు పాయింట్ ఆర్డినరీ 15 నెంబరు. గుంటూరులో నేను ఈ విషయాలు చెప్పేది. పరుచూరు ఎక్స్ప్రెస్ ఏమో 16 పాయింట్. పరుచూరు బయలుదేరతారా మీరు? విజయవాడ బస్సు అంట. అటు వెళ్తున్నాక बाहर उधर उधर बस स्टॉप है विजयवाड़ा. ये कार्नर में रहे ना, उधर सीधा जाओ. లగడపాడు, పాడిబండ్ల, పెదకూరపాడు, తాళ్ళూరు 17 పాయింట్. 19 పాయింట్ ఎక్స్ప్రెస్ వే వినుకొండ. ఇది గుంటూరు బస్ స్టాండ్లో చూపిస్తున్నాను పాయింట్లన్నీ. 20 నెంబర్లో నర్సరావుపేట నాన్ స్టాప్ సర్వీస్. 21 నర్సరావుపేట నాన్ స్టాప్. నర్సరావుపేట ఆర్డినరీ బస్సు వెళ్ళటానికి చూస్తున్నాం. 0154 బస్సు నర్సరావుపేట ఆర్డినరీ బస్సు బయలుదేరి వెళ్ళటానికి చూస్తున్నాం. 9:54 సమయం. మాచర్ల బస్సు పాయింట్లోకి వచ్చింది. ఎన్ని గంటలకు బయలుదేరుతావు? మాచర్లు ఎన్ని గంటలకు బయలుదేరేది? మాచర్లు ఎన్ని గంటలకు ఇప్పుడు? అయిపోయిందా? రైట్ అంట, అయిపోయిందంటలే. డ్యూటీ అయిపోయిందంట అబ్బాయిది. డ్యూటీ అయిపోయిందంట అబ్బాయి. డ్యూటీ అయిపోయింది అంటున్నాడు. 23 సత్తెనపల్లి పాయింట్, 24 పిడుగురాళ్ళ, 25 కూడా పిడుగురాళ్ళ. ఆ డ్యూటీ అయిపోయింది అంటున్నాడు. అడగండి, లోపలికి వెళ్ళండి, ఎంక్వైరీలు అడగండి. అదే అతను డ్యూటీ అయిపోయింది అన్నమాట. ఇంకా ఉండే ఉంటుంది బస్సు. వేరే బస్సు అయి ఉంటుంది, వేరే బస్సు అయి ఉంటుంది. అతను డ్యూటీ దిగాడంట. ఓ బస్సు ఉందని వాళ్ళు ఉంటారు చూడు. ఎంక్వైరీ దగ్గర అడుగు, అడగండి అక్కడ అడగండి. మాచర్ల 26 పాయింట్, మాచర్ల 27 ఎక్స్ప్రెస్ 9:56. పొన్నూరు పాయింట్, నిజాంపట్నం 29 పాయింట్, మూల్పూరు, మోదుకూరు. మీకు గుడ్ నైట్ అంతేగా? మీకు గుడ్ నైటేగా? భద్రాచలం బస్సా? ఎన్ని గంటలకు వెళ్తారు? 10 కరెక్ట్గా. మేము కూడా జనాలకు 10 అంతేనా? భద్రాచలం బస్సును పలకరిద్దామా? భద్రాచలం బస్సును పలకరిద్దామా అంటున్నాను. గుడ్ నైట్, గుడ్ నైట్ ఫ్రమ్ గుంటూరు. భద్రాచలం బస్సు 10 గంటలకు బయలుదేరుద్ది. ఎంతండి ఛార్జీ? భద్రాచలం 3:20. ఏం తేడా లేదుగా? కండక్టర్ గారిని అడుగుతా. భద్రాచలం ఛార్జీ ఎంతండి? 300. ఇద్దరు ఒకటే రేటు చెప్పారు. ఏం తేడా లేదా? ధన్యవాదాలు. ఇక నేను జనాలకు వెళ్ళిపోతా. భద్రాచలం బస్సు 10 గంటలకు బయలుదేరుతుంది గుంటూరులో. ఓకేగా? చీరాల 33 పాయింట్లో. ఇంకో 2 నిమిషాలు ఖచ్చితంగా 10 ఏమగానే వెళ్ళిపోతాం. 2 నిమిషాలు ఉంది. ఆ పని పూర్తి చేసుకొని ఖచ్చితంగా చేకూరు బస్సు లైన్లో ఉంది. దాదాపు అన్ని పాయింట్లు బాగానే ఉన్నా కానీ దాదాపు అన్ని పాయింట్లు చూపించాను. గుంటూరు అన్ని పాయింట్లు చూపించా హుషారుగా. అంతే. ధన్యవాదాలు అందరికీ. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. అంతే కదండి, అందరికి ధన్యవాదాలుగా. బస్సు బయలుదేరుద్ది. ఇక
గుంటూరు నుంచి తెనాలి బస్సు నారాయణగుంటూరు మీదుగా. మీరు ఎక్కడ దాకా ప్రయాణం? తెనాలేనా? ఓకే. చూపించచ్చు అంటారు లేదా బస్సుని? బస్సును చూపించచ్చా లేదా? ధన్యవాదాలు. దేనికని మేము కూర్చున్నాం లేట్ అయినా కూడా. ఏది 10 గంటల బస్సు ఇది? 10 గంటల బస్సు అంటే మీరు వచ్చి టికెట్లు కొట్టుకుంటే 15 వీడియో కాదు, మీకు నా గురించి తెలియదు కదా, చిన్న ప్రయత్నం చేయాలని. ఏం లేదు, నేను ప్రతి సర్వీస్లో నేను ఉండే సర్వీస్లో డైరెక్ట్ లైవ్ ఇస్తూ ఉంటాను ప్రయాణికుల అభిమానంతో. అర్థమైందా? దాంట్లో యూట్యూబ్లో ఆర్టీసీ సుధాకర్ కూడా ఉంటాను. ప్రస్తుతం అన్ని పాయింట్లు ఏ సర్వీస్లో గుంటూరులో ఏ పాయింట్లో ఏ సర్వీస్ ఎక్కాలనేది మొత్తం రౌండప్ చేసి మీ దగ్గరకు వచ్చాను. ఇది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కనపడుద్ది. మీ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. అర్థమైందా? చిన్న ప్రయత్నం మనకి ఎంతో ఫలితాలను ఇచ్చుద్ది. ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. జిలానీ గారు, ఇప్పుడు ఏంటంటే మీడియా అందరూ ఉపయోగించేది కాదు, దానికి కూడా కొంత ఇది ఉండాలి, జనంలో పట్టు ఉండాలి. అర్థమైందండి? దాన్ని మనకి కొల్లూరు వేమూరు రూట్లో ఉన్న సన్నిహిత భావాలతో నేను చేయగలుగుతున్నాను. ఆయన చెప్పారు కాబట్టి చెబుతున్నానండి.